వస్తాను, అవన్నీ మీకు చెప్తాను, ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఇంట్రెస్టింగ్, ఇప్పుడు జిఎస్డిపి గ్రోత్ 15%. ఏంటి లాభాలు అనేది ఇంకొక స్లైడ్లో మనం ఓకే. ఇక్కడ మీరు వచ్చినప్పుడు 15% గ్రోత్ వస్తే లాభాలు ఏంటంటే 18.47 లక్షల కోట్ల రూపాయలు జిఎస్డిపి తయారవుతుంది నెక్స్ట్ ఇయర్కి. ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్కి. దీనివల్ల నాకు 64,646 కోట్ల రూపాయలు బారో చేసే శక్తి వస్తుంది. ఏది ఎఫ్ఆర్బిఎం. దీనివల్ల ఆదాయం నాకు స్టేట్ రెవెన్యూ 1,20,056 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. టోటల్ రిసోర్సెస్ ఫర్ దీనికి 1,84,703 కోట్లు వస్తుంది. అంటే మీరు ఈ గ్రోత్ గా నేను సాధిస్తే 20,645 కోట్ల రూపాయలు అదనంగా నాకు వస్తుంది ఎవ్రీ ఇయర్. అంటే దగ్గర నాకు ఇది చూసినప్పుడు అక్కడ దీనికంటే ముందు ఒకసారి వెళ్ళు. ఇది చూసినప్పుడు మీకు 7.5 to 15 డబల్. $10,384 నుంచి $45,787, 4.5 times. ఇది ఇక్కడ చూస్తే 13,18,000, ఇక్కడ 58,14,000, 4.5 times. అంటే ఒక్క డబుల్ గాని చేస్తే 4.5 times ఇన్కమ్ 2047. ఈ సినారియోలు 7.5, 10, 12.5, 15. దట్ ఈస్ ది సినారియో రాబోయే రోజుల్లో జరగబోయేది. అందుకే నేను ఎప్పుడూ 15% గ్రోత్ అంటే ఎవరికి అర్థం కావడం లేదు. 1% గ్రోత్ వల్ల ఏంటి లాభాలు, డబల్ అయితే ఏంటి లాభాలు అనేది ఒక్కసారి మీకు చూపించాను. దట్ ఈస్ అవర్ గోల్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సంవత్సరం ఊరికే మీకు రికార్డ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం గ్రోత్ 4.03% గ్రో కాగలిగాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం గ్రోత్ 4.03%. దీనివల్ల లాభం ఒకసారి చూస్తే ఇయర్ వైజ్ వేసాం 4-5 ఏళ్ళు. జీడిపి గ్రోత్ రేట్ 15% వేసాం. ఎంత వస్తుందని. బారోయింగ్ మనం ఎఫ్ఆర్బిఎం ఎంతవరకు పెంచుకోవచ్చు అనేది వేసాం. స్టేట్ ఓన్ రిసోర్సెస్ ఎంతవరకు వస్తాయని చెప్పి పెట్టాం. టోటల్గా ఎంతవరకు వస్తాయి, అడిషనల్ అమౌంట్ అవైలబుల్ ఇప్పటికీ దీనికి అవైలబుల్ మీరు చూస్తే 25-26కి 20,646 కోట్లు, 26-27 27,705 కోట్లు, 27-28 31,860 కోట్లు, 28-29 46,640 కోట్లు, 29-30కి 42,136 కోట్లు అదనంగా ఆదాయం వస్తుంది. నాలుగో కాలం టోటల్ రిసోర్సెస్ ఫర్ డెవలప్మెంట్ కి అవైలబుల్ అంటే అన్ని కలిపి, రెండు కలిపి. ఇది అడిషనల్ అంటే ఈ ఇయర్ కంటే ఎట్లా పెంచుకుంటా వస్తుంది అనేది. ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పెరుగుతుంది గవర్నమెంట్ కి ఆదాయం అనేది ఫ్లెక్సిబిలిటీ. ఇంత గ్రోత్ వస్తే ఇది పెరుగుతుంది అనమాట. అదే కానీ ఇదైతే ఇది మామూలుగా ఇవన్నీ కూడా రెండు కలిపి బ్రేకప్ ఇచ్చాను దానికి. ఏది బారోయింగ్ స్పేస్, స్టేట్ ఓన్, టోటల్, ఈ రెండుకి టోటల్ అది. ఇది అడిషనల్ అమౌంట్ అవైలబుల్ ఫర్ ది స్టేట్. 1% పెరిగితే ఎంత వస్తుందంటే ఫస్ట్ ఇయర్ 1,376, సెకండ్ ఇయర్ 1,847, మూడో సంవత్సరం 2,124, నాలుగో సంవత్సరం 2,442,
ఐదో సంవత్సరం 2,809 కోట్లు 1% పెరిగితాయి. ఈసారి 4.03 పెరిగాం. 4.03 అంటే ఈ సంవత్సరం గ్రోత్ రేటు రఫ్ గా ఎస్టిమేట్ చేసింది 12.94. 12.94 పెరిగిన దానికి 4.03 కంపేర్ టు లాస్ట్ ఇయర్. దానివల్ల దీన్ని 4 రెట్లు మీరు పెంచుకోవచ్చు. ఆ ఫిగర్ నేను చెప్పిన ఫిగర్ని అది మా వాళ్ళు అక్కడ వేయలేదు, దాన్ని డివైడ్ చేశాం. 1% ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇయర్ 1376, రెండవ సంవత్సరం 1847, మూడవ సంవత్సరం 2124, నాలుగవ సంవత్సరం 2442, ఐదో సంవత్సరం 2809. అంటే ఐదో సంవత్సరానికి 5%, 4%గా నాకు చూస్తే మోర్ దెన్ 12,000 కోట్ల రూపాయలు అదనంగా వస్తుంది, ఓన్లీ ఆదాయం వరకే. సో నెక్స్ట్ ఎఫ్ఆర్బిఎం ఇక్కడ బ్యాక్. ఎఫ్ఆర్బిఎం 1,13,00,000 పెరుగుతుంది నాకు. ఇది 3,23,23,00,000 వస్తుంది టోటల్గా ఎఫ్ఆర్బిఎం కానీ అదనపు ఆదాయం కానీ స్టేట్ ఓన్ రిసోర్సెస్ కానీ రెండే ఇక్కడ. ఒకటి ఎఫ్ఆర్బిఎం, ఒకటి స్టేట్ ఓన్ రిసోర్సెస్ టాక్సేషన్ ద్వారా వచ్చే ఆదాయం. రెండు కలిపితే 3,23,000 నేను ఖర్చు పెట్టచ్చు లాస్ట్ ఇయర్ వచ్చే కొందికి. దట్ ఈజ్ వేర్ మన బడ్జెట్ ని మనం ప్లాన్ చేసుకోవడం, మళ్ళా దాన్ని వెల్ఫేర్ ఖర్చు పెట్టడం. ఇదే కానీ ఊహించుకుంటే ఈ డబ్బులు నాకు రాలేదనుకోండి, నేనేం చేయాలి? అప్పు చేయాలి. అప్పు చేస్తే ఏమవుతుంది? సర్వీసింగ్ చేయాలి. డెట్ సర్వీసింగ్, అప్పు కట్టాలి, వడ్డీ కట్టాలి, మళ్ళా దానికి అప్పు చేయాలి. కంటిన్యూగా నిరంతరం డెట్ ట్రాప్లో చిక్కకపోయి కడానా డబ్బులు ఇచ్చేవాడు ఉండడు, అనేక సమస్యలు వస్తాయి. దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ దిస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నేను అందుకని మా వాళ్ళందరినీ డ్రైవ్ చేస్తున్నా.